అందరికీ వర్షిప్ మెస్సేయ. సో సిబిసి ఈరోజు థర్డ్ డే అంటే లాస్ట్ డే. సో ఈరోజు పిల్లలతో పాటు ర్యాలీలో పాల్గొందాం. సో ఈ ర్యాలీని ఎంజాయ్ చేద్దాం. From the Lord comes deliverance. May your blessing be on your people. I glorify your name, Father, Son, and Holy Spirit. Jehovah Shalom, God the one who gives peace. Yeah, no, the Lord comes deliverance. May your blessing be on your people. I glorify your name, Father, Son, and Holy Spirit. Jehovah Shalom, God the one who gives peace. ఆదింతును అనుక్షణము సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను. నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా
సభ్యులందరికీ మెస్సియా సంఘం తరఫున చిన్నపిల్లల పరిచర్య తరఫున మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గమనించాలి, మెస్సియా సంఘంలో చిన్నపిల్లల పరిచర్య ఇంతమంది ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘం ద్వారా చేస్తున్న అనేక పరిచర్యలు ఉన్నాయి, చాలా మంది చూస్తూనే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలు, దేవుని పిల్లలు, మీరందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైన దేవా, ఘనత మహిమ ప్రభావములను మీకే చెల్లిస్తున్నాను. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు, పాపములో శాపములో ఉంటున్న మమ్మల్ని వెదకి రక్షించడానికి పరలోకాన్ని, పరలోక వైభవాన్ని వదిలి వచ్చిన దేవుడవు. మా నిమిత్తమే కల్వరి శిలువలో దేవుని గొర్రెపిల్లగా భూమికి ఆకాశానికి మధ్యన నాయనా మీరు 5 గాయములు పొంది రక్తమంతా ధారపోసిన దేవుడవు, ప్రాణం పెట్టిన దేవుడవు, సమాధి చేయబడి 3వ నాడు సజీవుడై మరణాన్ని జయించి లేచినటువంటి దేవుడవు. ఇదిగో నీ నామములో ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ ప్రకాష్ నగర్ పైకొట్టాల ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబము కొరకు, ప్రతి కుటుంబంలో ఉన్న భార్య భర్తలు వారి పిల్లల కొరకు, వారు చేస్తున్న పనుల కొరకు, వారికి కలిగిన సమస్తమును యేసయ్య నీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాము. ఏ కుటుంబంలో ఏ దుష్ట శక్తుల ప్రభావం ఉందో, ఏ భయంకరమైన పరిస్థితులు ఉంటున్నారో వారందరినీ నాయనా నీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించి వారిని వారి పరిస్థితుల నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో విడుదల, ప్రతి విధమైన దుష్ట శక్తులను, మంత్ర శక్తులను, తాంత్రిక శక్తులను, చేతబడి శక్తులన్నిటిని విడిపించండి నాయన. యవనస్తులైన పిల్లలు సంపూర్ణంగా నాయన మీ మార్గంలోనికి రావాలి. వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల చేయండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య సమాధానము దయచేయండి నాయన. మాకు సమాధానం ఇవ్వడానికే కదా నీవు లోకానికి వచ్చింది. నీ పేరు చెప్పుకుంటున్న మా అందరినీ కూడా ఎవరికంటే తక్కువ కాదు నాయన. పరిచర్యను నూరంతలుగా ప్రతిఫలింపజేయమని మా అందరి మీద నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇదిగో పిల్లలందరి మీదను, ఈ ప్రాంత ప్రజలందరి మీదను ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. మీకు ఒక చిన్న మనవి, గుంతకల్ పట్టణంలో ఎన్నో సంఘాలున్నాయి, పిల్లల పరిచర్య చేసేవాళ్ళు చాలా తక్కువ. మహా అంటే ఒక 50-60 మంది ఉండొచ్చునేమో. మా దగ్గర సుమారు 400 మంది పిల్లలు ఉంటారు మా దగ్గర. హల్లెలూయా. ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో మీరందరూ చూసే ఉంటారు. ఇప్పటికీ 25 ఏళ్ళు దాటింది ఈ ప్రాంతంలో నేను సేవ చేయబట్టి. ఇక్కడున్న ప్రతి కుటుంబం నాకు బాగా తెలుసు. ఈరోజు మీరు ఆశీర్వదించబడ్డానికి కారణము